మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల జాతర అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఒక పార్టీకి అది సంతోషకరమైనటువంటి విషయంగా ఉంటే మరొక పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైనటువంటి నిరాశ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, నేతలు కానీ, పెద్దలు కానీ ఏదైతే నామినేటెడ్ పోస్టుల ఎంపిక విషయంలో ఫుల్ జోష్లో ఉన్నారు, మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు. కానీ జనసేన మాత్రం పూర్తిగా దానికి విరుద్ధంగా, భిన్నంగా, అంటే మేము ఎలా కనిపిస్తున్నాం, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. ఎందుకనంటే రాజకీయాల్లో సముచితమైనటువంటి స్థానం మీకు కల్పిస్తాం, కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అనేది పదే పదే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. జనసేన విషయంలో ఏదైతే తాజాగా కేటాయించినటువంటి నామినేటెడ్ పోస్టులు 31, దాంట్లో జనసేనకు కేవలం 3 మాత్రమే. ఇటువంటి క్రమంలో గతంలో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ బేరీజ్ వేసుకుని కంపేర్ చేసి జనసేన నేతలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టుల లిస్టు బయటకు వచ్చిందో దానికి సంబంధించి అంతర్మదనం, ఒక రకమైనటువంటి చర్చ. మొత్తానికైతే ఈ వ్యవహారం జనసేనని పవన్ కళ్యాణ్ నోటీస్కి వెళ్ళిందంట. అయితే కొంతమంది కీలకమైనటువంటి నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడి, కొంతమంది అయితే ఆయన్ని నేరుగా కూడా కలిసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన నేతలపై ఒక రకమైనటువంటి భావనతో మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు ప్రతి విషయంలో. దీనికి సంబంధించి ఏమీ చేయలేక, అంటే వారు కూడా నోటికి పదును పెడతారు, కానీ తమ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరు కూడా మనం దాటకూడదు, లైన్ అనేది క్రాస్ కాకూడదు అనే దీంట్లోనే నేతలంతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల విషయంలో మళ్ళీ మనకు అన్యాయం జరిగింది, ఎందుకు మన అధినేత సైలెంట్గా ఉంటున్నారు అనే దాని మీద ఒక వర్గం నేతలు, అంటే దాంట్లోనే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లీడర్స్ అనేది ఉంటుంది, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణిలా. ద్వితీయ శ్రేణి నాయకులంతా ఒక చోట గ్యాదర్ అయ్యి వారు ఎప్పుడు కలుసుకునే చోట మాట్లాడుకున్నారు. మొత్తానికి ఆ విషయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినట్లు, దానికి సంబంధించి వారందరితో కూడా చాలా సానుకూలంగానే మాట్లాడారు. ఎవరు కూడా తొందరపడొద్దు, ఎవరు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడొద్దు, అంటే ఒక రకంగా సైలెన్స్ ప్లీజ్ అనేది. ఎందుకనంటే ఆయన చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే తమ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు దిశానిర్దేశం ఏదైతే చేస్తున్నారో దాంట్లో చాలా అర్థం ఉంది. ఎందుకనంటే మనం ఆవేశపడి బయటకు వచ్చి మాట్లాడితే తప్పు జనసేన చేసింది అనే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం చూస్తున్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక ఒక్కసారి మనం స్టడీ చేస్తే, పరిశీలిస్తే గతంలో జరిగినాయి. పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, కొవ్వూరు నియోజకవర్గం కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, అంటే కవ్వింపు చర్యలకు పాల్పడినా, రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ నేతలు ఏది చేసినా సరే జనసేనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడాల. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తమ అధినేత ఆదేశించినట్లుగానే చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈసారి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. చాలా ముఖ్యమైనటువంటి పోస్టుల విషయంలో మనకు అన్యాయం జరిగింది, మనం కోరుకున్నటువంటి పోస్టులు ఇవ్వలేదు, కూటమిలో చాలా కీలకమైనటువంటి భూమిక మనం పోషిస్తున్నప్పుడు వాస్తవంగా కూటమి జత కట్టకపోతే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, కూటమి జత కట్టడానికి ముఖ్యమైనటువంటి కారకుడు మన అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎంతో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిగా ఒక చరిత్రలో నిలిచిపోతారు మన నాయకుడు పవన్ కళ్యాణ్. మరి అటువంటి పార్టీకి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు మన అధినేత చెప్పినట్లు మనం వింటాం. కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తుంది? గతంలో కూడా అలాగే 1-2 పోస్టులు ముఖం మీద పడేయటం, అంత ప్రాధాన్యత లేనివి, ఆ విషయంలో కూడా మేము కోరుకోవాలా, డిమాండ్ చేయాలా, మా అధినేత అడగాలా, మీకు తెలియదా? తాజాగా కేటాయించినటువంటి వాటిలో చాలా కీలకమైనవి ఉన్నాయి.
కానీ ఎక్కడా కూడా జనసేనకు అవి కేటాయించలే. ఏదో ఇచ్చామన్నట్లు తూతూ మంత్రంగా నామమాత్రంగా మాత్రమే ఇచ్చారు. ఇది నేను చెప్తుంది కాదు. జనసేనలో ఏదైతే జరుగుతుందో, జనసేన పార్టీ నుంచి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చెప్తున్నాం. ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు కానీ, చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవ్వరూ కూడా మాట్లాడాల. దానికి ముఖ్యమైనటువంటి కారణం తమ అధినేత పవన్ కళ్యాణ్ అని. ఇప్పుడు కూడా ఎంత జరిగినా సరే పార్టీలోనో 4 గోడల మధ్య చర్చించుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వచ్చి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడమో, లేకపోతే ఒక వీడియో రిలీజ్ చేయటమో, లేదంటే మీడియాని పిలిచి మాట్లాడటమో ఇటువంటివి ఎక్కడ జరగల ఇప్పటి వరకు. ఎవరైనా సరే వారి మధ్య మాట్లాడుకోవటం, ఆ విషయాలు బయటికి రావడం తప్ప ఎక్కడా కూడా ఇలా మాట్లాడాలి. సో ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు ఏది చెప్పినా మేము చేస్తాం, ఆయన కోసం మా ప్రాణాలైన ఇవ్వడానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మా నాయకుడు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఆయన సైలెంట్గా ఉండండి, ఎవరు కూడా ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, తొందరపాటు మాటలు కానీ, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం కానీ చేస్తే చాలా కఠిన చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అని. అతనికైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. గతంలో కూడా డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలే అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. దానిపై పెద్ద చర్చ నడిచింది 4 రోజుల పాటు. అయినా కూడా దానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున ఏ విధమైనటువంటి ఒక నోట్ కానీ, లేకపోతే ఒక ప్రెస్ నోట్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ ఎవరు కూడా మాట్లాడాల. దానికి సంబంధించి చాలా లైట్ తీసుకున్నారు. ఆయన ఒకటే చెప్తారు పవన్ కళ్యాణ్, మాకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కానీ, వారి యొక్క సంక్షేమం కానీ మా పార్టీ ముఖ్య ఉద్దేశం. అధికారంలో ఉన్నా లేకపోయినా మేము ఆ రోజు ఎలా ఉన్నామో ఎప్పుడూ కూడా అలానే ఉంటాం. కూటమి మరో 20 ఏళ్ళు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం అని చెబుతూ ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఎవరు కూడా ఆవేశపడొద్దు, అన్నీ సెట్ అవుతాయి, చిన్న చిన్న లోటుపాట్లు సహజంగానే ఎక్కడైనా ఉంటాయి అని చెప్పి చాలా మీటింగుల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు తప్ప పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ, ఇతర క్యాడర్ కానీ ఎవ్వరు కూడా బయటకు వచ్చి దాని గురించి ప్రస్తావించినటువంటి సందర్భాలు లేవు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక నిజమైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. దేశ రాజకీయాల్లోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తిగా, జనసేన నాయకుడిగా, అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. వాస్తవం అది. ఎందుకంటే పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో బంపర్ మెజార్టీతో గెలవటం, పోటీ చేసినటువంటి 2 పార్లమెంటు స్థానాల్లో మంచి మెజార్టీతో గెలవటం, దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర అనేది క్రియేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. సో ఇటువంటి సందర్భంలో ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, అన్నీ సెట్ అవుతాయి, ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలా చెబుతూనే ఒక పక్క పార్టీని పటిష్టం చేసుకోవడానికి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయడానికి, అలాగే ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వాటన్నిటినీ అధ్యయనం చేయటానికి సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.